ఈ రెండిట్లో సిఎన్జి వేరియంట్ తో పాటు కూడా వస్తుంది. సో ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ సీట్స్ దగ్గర ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ అలాగే సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. టోటల్గా ఇది వచ్చేటప్పటికి 14.5 ఫీట్ అనేది టోటల్ లెంత్ అయితే ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ 18 to 20 వరకు మైలేజ్ వస్తున్నట్టుగా మనం ఫిగర్స్ అయితే మనం చూస్తూ ఉంటాము. 210 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అదే సేమ్ ఈ థర్డ్ రో సీట్స్ కనుక మనం ఫోల్డ్ చేస్తే, హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నా దగ్గర అయితే చూస్తున్నారు కదా, చాలా మందికి క్రేజ్ ఉన్న వెహికల్ అనమాట ఇది. ఇది వచ్చేటప్పటికి మారుతి సుజుకి నుంచి వచ్చిన ఎర్టిగా 2026 మోడల్. ప్రెసెంట్ నేను ఎక్కడ ఉన్నా అంటే విశాఖపట్నం సిరిపురంలో ఉన్న మారుతి సుజుకి ఎరీనా, వరుణ్ మారుతి సుజుకి ఎరీనా షోరూమ్ లో అయితే ఉన్నాను. దీంట్లో అసలు ఏ వేరియంట్స్ ఉంటాయి, ఎవరికి బాగా యూజ్ అవుతుంది, ఇక్కడ ఉన్న వేరియంట్ లో అసలు ఏ ఫీచర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ మనం అయితే డీటెయిల్ గా చూద్దాం. మెయిన్ గా ఈ మారుతి సుజుకి ఎర్టిగాలో చూసుకుంటే కనుక 4 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఎల్ఎక్స్ఏ, విఎక్స్ఏ, జెడ్ఎక్స్ఏ అండ్ జెడ్ఎక్స్ఏ ప్లస్. ఒకవేళ మీరు సిఎన్జి వేరియంట్ లో తీసుకోవాలనుకున్నా సరే మిడ్ 2 వేరియంట్స్ అయినా విఎక్స్ఏ అండ్ జెడ్ఎక్స్ఏ, ఈ రెండిట్లో సిఎన్జి వేరియంట్ తో పాటు కూడా వస్తుంది. కాకపోతే సిఎన్జి లో ఓన్లీ మాన్యువల్ ఉంటుంది, మిగతా వాటిలో అంటే ఎల్ఎక్స్ఏ లో ఓన్లీ మాన్యువల్ ఉంటుంది. మిగతా 3 వేరియంట్స్ లో మాన్యువల్ తో పాటు అంటే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ కూడా వస్తుంది. అండ్ మెయిన్ గా ఈ మారుతి సుజుకి ఎర్టిగాలో కలర్స్ చూసుకుంటే కనుక టోటల్ గా 7 కలర్స్ అయితే వస్తాయి. అండ్ బ్లాక్ కలర్ వచ్చేటప్పటికి మనకు ఆల్మోస్ట్ ఈ టైప్ బ్లూయిష్ బ్లాక్ కలర్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేటప్పటికి సెకండ్ వేరియంట్ విఎక్స్ఐ వేరియంట్, ఓన్లీ పెట్రోల్ వేరియంట్ అనమాట. దీంట్లో సిఎన్జి వేరియంట్ అయితే కాదు. నెక్స్ట్ ఈ మారుతి సుజుకి ఎర్టిగాలో మనకి ఇంజిన్ గురించి చూసుకుంటే కనుక 1.5 లీటర్ అంటే 1462cc పెట్రోల్ ఇంజిన్ అయితే వస్తుంది. ఇది వచ్చేటప్పటికి డ్యూయల్ జెట్ వివిటి వేరియబుల్ వాల్వ్ ట్రాన్స్మిషన్ తో పాటు అయితే వస్తుంది. అండ్ దీంట్లో మనకి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ చూసుకుంటే కనుక 103 PS పవర్, అలాగే 139 న్యూటన్ మీటర్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సిఎన్జి వేరియంట్ లోకి వచ్చేటప్పటికి పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ అనేది ఇంకొంచెం తగ్గుతాయి. దీంట్లో స్టార్టింగ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూసుకుంటే కనుక ఈ టైప్ లో ఉంది. ఇక్కడ హాలోజన్ ప్రొజెక్టర్ లైట్ సెటప్ అయితే ఇచ్చారు. అండ్ హై బీమ్ అండ్ లో బీమ్ అలాగే సిగ్నల్ లైట్స్ కూడా ఇక్కడ ఫ్రంట్ అయితే ఉన్నాయి. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూస్తున్నారు కదా, గ్రిల్ డిజైన్ అనేది చాలా బాగుంది. ఇది వచ్చేటప్పటికి 7 సీటర్ అనమాట, ఎంపీవీ మల్టీపర్పస్ వెహికల్. అండ్ దీంట్లో ఫాగ్ ల్యాంప్స్ అయితే రాలేదు విఎక్స్ఐ వేరియంట్ లో. ఫ్రంట్ ఇక్కడ కూడా స్కిడ్ ప్లేట్ కూడా వేరే కలర్ అయితే ఏమి ఇవ్వలేదు. 185 mm అనేది దీంట్లో ఉన్న గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ రోడ్స్ లో ఎక్కడ ఎటువంటి ఇష్యూ ఉండదు అనమాట. అందుకే ఎక్కువ తీసుకుంటూ ఉంటారు టాక్సీ పర్పస్ లో కానీ, లేదంటే ఫ్యామిలీలో ఎక్కువ మెంబర్స్ ఉందా అందరూ కలిసి ఎక్కువగా టూర్స్ అవి తిరుగుతాం అనుకున్నా సరే ఎర్టిగా అనేది పర్ఫెక్ట్ ఆప్షన్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి మనకి సెకండ్ వేరియంట్ కదా, దీంట్లో వచ్చేటప్పటికి సెంట్రల్ లాకింగ్ కీ అయితే ఈ టైప్ లో ఉంది, లాక్ అండ్ అన్లాక్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో టైర్ సెక్షన్ చూసుకున్నా సరే మనకి 15-inch వీల్స్ అయితే వస్తాయి. ఇది వచ్చేటప్పటికి 185/65 R15 రేడియల్ ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. వీల్ క్యాప్స్ అయితే వచ్చింది. మనకి టాప్ ఎండ్ లో చూసుకుంటే కనుక ఎల్లో వీల్స్ అయితే వస్తుంది. సస్పెన్షన్ చూసుకున్నా సరే ఫ్రంట్ మ్యాక్ఫర్సన్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే వస్తుంది. సస్పెన్షన్ క్వాలిటీ కూడా దీంట్లో చాలా బాగుంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి డిస్క్ బ్రేక్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక డ్రమ్ బ్రేక్ వస్తుంది. బ్యాక్ సైడ్ టార్షన్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ అయితే వస్తుంది. సిగ్నల్ లైట్స్ అనేది ఈ సైడ్ ఓఆర్విఎమ్స్ మీద కూడా ఇక్కడైతే వచ్చాయి. టోటల్ గా ఇది వచ్చేటప్పటికి 14.5 ఫీట్ అనేది టోటల్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ ఈ హైట్ చూసుకుంటే కనుక 5.5 ఫీట్ అనేది టోటల్ ఈ హైట్ అయితే ఉంటుంది. 5.6 ఫీట్ అనేది టోటల్ విడ్త్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్ గా వీల్ బేస్ చూసుకుంటే కనుక 8.7 ఫీట్ అనేది టోటల్ వీల్ బేస్ అయితే ఉంటుంది. డోర్స్ ఓపెనింగ్ చూసుకున్నా సరే మనకి ఆల్మోస్ట్ 90 డిగ్రీ వరకు ఓపెనింగ్ ఉంటుంది అనమాట. అండ్ బ్యాక్ సైడ్ డోర్ చూస్తున్నారు ఎంత పెద్ద ఉందో, సీటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది దీంట్లో. సో డోర్స్ ఓపెనింగ్ అనేది మనకి ఈ టైప్ లో ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక మనకి ఈ టైప్ లో ఉందన్నమాట. దీంట్లో మనకి రేర్ లో స్పాయిలర్ వచ్చింది, హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అనేది పైన అయితే వచ్చింది. ఇది వచ్చేటప్పటికి మనకి బేస్ వేరియంట్ దగ్గర నుంచి కూడా స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ తో వస్తుంది. సో స్మార్ట్ హైబ్రిడ్ ఫీచర్ అంటే మనకి టార్క్ ని అసిస్ట్ చేస్తుంది అనమాట. అంటే దీంట్లో ఒక బ్యాటరీ అయితే ఉంటుంది, దాని నుంచి టార్క్ ని అయితే అసిస్ట్ చేస్తుంది. ఇదే సేమ్ మనకి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఫీచర్ అంటే ఈవెన్ మనకి బ్యాటరీ మీద కూడా వెహికల్ మూవ్ అవుతుంది 40 బిలో స్పీడ్ లో ఉండేటప్పుడు. బట్ దీంట్లో బ్యాటరీ మీద వెహికల్ అయితే రన్ అవ్వదు. అండ్ సుజుకి లోగో వచ్చింది. బూట్ స్పేస్ చూసుకుంటే కనుక దీంట్లో థర్డ్ రో సీట్స్ కూడా వస్తాయి కాబట్టి బూట్ స్పేస్ అయితే తగ్గుతుంది. 210 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అదే సేమ్ ఈ థర్డ్ రో సీట్స్ కనుక మనం ఫోల్డ్ చేస్తే 550 లీటర్స్ 550 లీటర్లు బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఈ సీట్స్ కూడా చూస్తున్నారు. మన కంఫర్ట్ గురించి ఇంకా రిక్లైన్ చేసుకోవాలన్నా సరే ఈ టైప్ లో రిక్లైన్ చేసుకుని రిలాక్స్డ్ గా అయితే కూర్చోవచ్చు. వెనకాల 2 సీట్లు అయితే ఉంటాయి. ఫ్రంట్ వచ్చేటప్పటికి 3, అక్కడికి 5, ముందర 2, మొత్తం టోటల్ 7 సీటింగ్. అంటే డ్రైవర్ ప్లస్ 6 సీటింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనకి స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. మరి స్పేర్ వీల్ ఎక్కడ ఉంది అంటే కనుక స్పేర్ వీల్ అనేది కిందకైతే ఉంటుంది. అండ్ రేర్ పార్కింగ్ సెన్సార్స్ చూసుకున్నా సరే టోటల్ గా 4 రేర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. ఈ వేరియంట్ లో వచ్చేటప్పటికి మనకి రివర్స్ కెమెరా అయితే ఏం లేదు. ఇంకా సైడ్ ఈ లైట్ డిజైన్ అనేది చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఎర్టిగా అండ్ XL6 అనేది దగ్గరగా అయితే ఉంటాయి. అండ్ దీంట్లో ఈ వేరియంట్ లో వచ్చేటప్పటికి మనకి రేర్ డిఫాగర్ లైన్స్ అలాగే వెనకాల వైపర్ ఇవి అయితే ఏం రాలేదు.
బ్యాక్ సీట్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా, రేర్ సీట్లో కంఫర్ట్ అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మొత్తం అన్నీ కూడా అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఇది 60-40 స్ప్లిట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికి 60 అండ్ అది వచ్చేటప్పటికి 40. ఇది మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇటు సైడ్ నుంచి కావాలన్నా మనకి బ్యాక్ సీట్లోకి యాక్సెస్ అవ్వడానికి ఉంటుంది, అటు సైడ్ నుంచి కావాలన్నా బ్యాక్ సీట్లోకి యాక్సెస్ అవ్వడానికి ఉంటుంది. అలాగే ఇది ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ ఇది ఫుల్గా బ్యాక్ సైడ్కి రిక్లైన్ చేసిన తర్వాత చూస్తున్నారు కదా, కాకపోతే ఇలా ఫుల్గా రిక్లైన్ చేసుకున్న బ్యాక్కి జరుపుకున్న వెనకాల సీట్లో కూర్చున్న వాళ్ళకి అంత కంఫర్ట్ అయితే ఉండదు. కానీ థర్డ్ రోలో ఏసీ రిలేటెడ్ బ్లోయర్స్ అయితే ఉన్నాయి అండ్ దాని రిలేటెడ్ ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. ఒక కప్ హోల్డర్ అయితే ఇచ్చారు. యూఎస్బి ఛార్జింగ్ సాకెట్స్ అనేది మనకి బ్యాక్ సైడ్ ఇక్కడ లేవు, అటు సైడ్ కూడా లేవు, అంటే ఈ వేరియంట్లో లేవు. అండ్ సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ థర్డ్ రోలో ప్యాసింజర్స్కి కూడా సీట్ బెల్ట్స్ అయితే ఉన్నాయి. సో నార్మల్గా రిక్లైన్ చేసుకోకుండా ఇలా సీట్ పైకి లేపనుకోండి ఇక్కడ వరకు, ఇదే సేమ్ మనకి రిలాక్స్డ్ పొజిషన్ కావాలనుకుంటే కనుక ఇంతవరకు రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ సీట్లో కంఫర్ట్ ఉండడానికి ఇంకో రీజన్ ఏంటంటే దీంట్లో రేర్లో ఏసీ వెంట్స్ వచ్చాయి, సీ టైప్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే 2 వచ్చాయి. అండ్ ఇక్కడ లెగ్ రూమ్ బాగుంటుంది, థై సపోర్ట్ చాలా బాగుంటుంది, హెడ్ రూమ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. ఈ మధ్యలో కూడా ఒక రూఫ్ లైట్ అయితే ఇచ్చారు, హ్యాండిల్స్ అయితే ఉన్నాయి. అండ్ మెయిన్గా ఇక్కడ విడ్త్ అయితే చూస్తున్నారు కదా, విడ్త్ అనేది చాలా ఎక్కువ అయితే వచ్చింది. దీంట్లో సేఫ్టీ రిలేటెడ్ టోటల్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. సో ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ సీట్స్ దగ్గర ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, అండ్ అలాగే సైడ్ కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అండ్ ఇంకా సేఫ్టీ రిలేటెడ్ ఏబిఎస్ ఉంటుంది, ఈవిడి ఉంటుంది, ఈఎస్పి ఉంటుంది, అండ్ హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్ కూడా దీంతో పాటు అయితే ఉంటుంది. ఇంకా డోర్స్లో చూసుకున్నా సరే మనకి ఇక్కడ అన్లాక్ డోర్ హ్యాండిల్ అనేది క్రోమ్ టైప్ అయితే ఇచ్చారు. పవర్ విండోస్ రేడియో స్విచ్ అయితే ఉంది. అండ్ వాటర్ బాటిల్ హోల్డర్, మ్యాగజైన్ హోల్డర్. ఇది వచ్చేటప్పటికి సెకండ్ వేరియంట్, అంటే విఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ తర్వాత సెకండ్ వేరియంట్ విఎక్స్ఐ. అండ్ డ్రైవర్ సైడ్ డోర్ దగ్గర చూసుకుంటే కనుక పవర్ విండోస్ రిలేటెడ్ స్విచెస్ అన్నీ వచ్చాయి, లాక్ ఆర్ అన్లాక్కి. అలాగే ఓఆర్విఎమ్స్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్. ఓఆర్విఎమ్స్ ఒకవేళ క్లోజ్ చేసుకోవాలన్నా ఓపెన్ చేసుకోవాలన్నా సరే కీ తోటి అయితే అవ్వదు, ఇక్కడ ఉన్న స్విచ్ తోటే మనం క్లోజ్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే ఓఆర్విఎం అడ్జస్ట్మెంట్స్ అయితే ఇక్కడ నుంచి చేసుకోవడానికి ఉంటుంది. దీంట్లో కూడా 1 లీటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇచ్చారు, స్పీకర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకి రిక్లైన్ చేసుకోవడానికి ఉంది, అలాగే ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేసుకోవడానికి ఉంది. డ్రైవర్ సైడ్ హైట్ అడ్జస్ట్మెంట్ అయితే దీంట్లో లేదు. ఇది చాలా రిలాక్స్డ్ పొజిషన్ లో, అంటే ఈ విడ్త్ అది ఎక్కువ ఉంటుంది, లావుగా ఉన్న వాళ్ళైనా సరే చాలా జర్నీ చాలా కంఫర్టబుల్ గా చేయొచ్చు. అండ్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఆర్మ్ రెస్ట్ అనేది మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి మూవ్ చేసుకోవచ్చు మన డ్రైవింగ్ పొజిషన్ బట్టి. అండ్ ఇంకా దీంట్లో చిన్న స్టోరేజ్ స్పేస్ అయితే ఇచ్చారు, ఈవెన్ మొబైల్ కూడా కొంచెం పడడం కష్టమే. అండ్ హ్యాండ్ బ్రేక్ ప్లేస్మెంట్ ఉంది. ఇది వచ్చేటప్పటికి 5 స్పీడ్ మాన్యువల్ వేరియంట్, సో 5 స్పీడ్ గేర్ బాక్స్ విత్ రివర్స్ ఆప్షన్. అండ్ ఇక్కడ 2 కప్ హోల్డర్స్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక 12 వోల్ట్ పవర్ సాకెట్, సిగరెట్ లైటర్ టైప్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఒకటి ఇచ్చారు. ఇక్కడ యూఎస్బి ఏ టైప్ సాకెట్ ఒకటి ఉంది, ఆక్స్ ఒకటి ఉంది. టచ్ స్క్రీన్ అదే మనకి టాప్ అండ్ వేరియంట్ లో అయితే వస్తుంది. ఒకసారి కీ అయితే ఆన్ చేద్దాం. కీ ఆన్ చేసిన తర్వాత ఈ టైప్లో ఉంది. జస్ట్ దీంట్లో స్క్రీన్ ఒకటి చిన్నది డిజిటల్ టైప్ స్క్రీన్ అయితే ఇచ్చారు. వాల్యూమ్ రిలేటెడ్ అలాగే ఎఫ్ఎం రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్ అవి చేసుకోవడానికి అయితే ఉంది. అంతకు మించి అయితే దీంట్లో ఏం లేవు. సౌండ్, బ్లూటూత్ రిలేటెడ్ ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంది. పవర్ ఆన్ ఆర్ ఆఫ్కి అయితే ఉంది, అంతే తప్ప. అంటే దీంట్లో రివర్స్ కెమెరా ఉండదు, అలాగే మొత్తం టోటల్ టచ్ స్క్రీన్ కాదు కాబట్టి ఇంక అంతకు మించి మనకి అడ్జస్ట్మెంట్లు అయితే ఏముండవు. సిస్టమ్, బ్లూటూత్, సౌండ్ రిలేటెడ్ సెట్టింగ్స్ అయితే చేసుకోవడానికి ఉంది. హజార్డ్ రిలేటెడ్ స్విచ్ అయితే ఇక్కడ ఉంది. ఇది మనకి ప్రీమియం ఉంటుంది, కాకపోతే ఇప్పుడు అందరూ కూడా ఇంచుమించు మధ్యలో స్క్రీన్ ఆఫ్టర్ మార్కెట్ వేయించుకుంటున్నారు. ఇంకా ఏసీ వెంట్స్ చూసుకుంటే స్లీక్గా ఉన్నాయి, కాకపోతే ఏసీ కూలింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక గ్లవ్ బాక్స్ అయితే వచ్చింది. ఏసీ రిలేటెడ్ ఇక్కడ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఇలాంటివి అయితే ఏం లేవు, మాన్యువల్గానే మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ ఏసీ ఆన్ ఆర్ ఆఫ్కి. అండ్ రీసర్క్యులేషన్ మోడ్ మాత్రం ఇలాగా ఓల్డ్ స్కూల్ టైప్ అయితే ఉంది. ఇవి మోడ్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి, ఫ్యాన్ స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి, టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. ఈ రైట్ సైడ్ చూసుకుంటే కనుక రేర్లో ఏసీ ఆన్ ఆర్ ఆఫ్ చేసుకోవడానికి ఒక స్విచ్ అయితే ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆర్ ఆఫ్ స్విచ్ అయితే ఉంది. ఆటో స్టార్ట్ స్టాప్ సిస్టమ్కి స్విచ్ అయితే ఉంది. హెడ్ లైట్ కంట్రోల్స్ రిలేటెడ్ స్విచ్ అయితే ఒకటి ఉంది. ఇదంతా కూడా టెక్స్చర్ అయితే చూస్తున్నారు కదా, కొంచెం హార్డ్ ప్లాస్టిక్ టైప్ అయితే వచ్చింది మొత్తం అంతా కూడా. ఇంకా స్టీరింగ్ వీల్ చూసుకుంటే కనుక మనకి టాప్ ఎండ్లో ఇక్కడ క్రూజ్ కంట్రోల్ రిలేటెడ్ స్విచ్లు కూడా కనబడతాయి, బట్ దీంట్లో అయితే ఏం లేవు, జస్ట్ మోడ్ అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉంది. ఇక్కడ రేడియో రిలేటెడ్ అండ్ అలాగే వాల్యూమ్ మ్యూట్ చేసుకోవడానికి దాని రిలేటెడ్ సెట్టింగ్స్ మాత్రం ఇక్కడైతే కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ కాల్ లిఫ్ట్ చేసుకోవడానికి, కట్ చేసుకోవడానికి, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడైతే కనబడుతున్నాయి. అండ్ దీంట్లో వచ్చేటప్పటికి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అయితే రాదు, జస్ట్ టిల్ట్ వస్తుంది అంతే. పైకి కిందకి అడ్జస్ట్ చేసుకోవడానికి మాత్రమే ఉంటుంది, ముందరికి వెనక్కి అడ్జస్ట్ చేసుకోవడానికి అయితే ఉండదు. అండ్ స్టీరింగ్ వీల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ వ్యూ చూసుకుంటే కనుక ఈ టైప్లో అయితే ఉంది.
అండ్ ఇంక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో చూసుకుంటే కనుక మనకి డిజిటల్ ప్లస్ ఎన్లాక్ టైప్ అయితే వచ్చింది. లెఫ్ట్ సైడ్ మనకి టాకోమీటర్ అయితే ఉంది, ఆర్పిఎం. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే స్పీడోమీటర్ ఉంది, అలాగే ఫ్యూయల్ గాస్ అయితే చూపిస్తుంది. మధ్యలో చిన్న డిజిటల్ స్క్రీన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా చూసుకుంటే యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ చూపిస్తుంది, అండ్ డ్రైవింగ్ టైం చూపిస్తుంది, టోటల్ ఐడిల్ స్టాప్ టైం చూపిస్తుంది. అండ్ ఇంకా ఇక్కడి నుంచి టోటల్ ట్రిప్ ఏ లెంత్ తిరిగాము, ట్రిప్ బి లెంత్ తిరిగాము, టోటల్ కూడా చూపిస్తుంది. ఇది దీంట్లో ఉన్నవైతే ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం వైపర్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్, అండ్ ఈ రైట్ సైడ్ హెడ్ లైట్ అలాగే సిగ్నల్ లైట్ రిలేటెడ్ అడ్జస్ట్మెంట్స్. అండ్ ఇంకా ఈ పైన చూసుకుంటే మధ్యలో ఓఆర్విఎం విత్ మాన్యువల్ డిమ్ ఆప్షన్ తోటి అయితే వచ్చింది. రూఫ్ లైట్ ఒకటి హాలోజన్ టైప్ అయితే ఒకటి వచ్చింది. అండ్ ఇక్కడ వ్యాంటీ మిర్రర్ అయితే ఉంది. ఇటు సైడ్ మనకి మోస్ట్లీ ఎవరు టికెట్ హోల్డర్ అయితే ఉంది. లోపల మాత్రం చాలా కంఫర్ట్ ఉంది. ఈవెన్ ఇక్కడ డెడ్ పెడల్ కూడా ఒకటైతే ఇచ్చారు. క్లచ్ కూడా చాలా స్మూత్ ఉంది. క్లచ్ ఏంటంటే చాలామంది తొక్కకపోతే, అంటే కొంతమంది ఎక్కువ ప్రెస్ చేయరు, ఏదో ఇలా పైన కొంచెం ప్రెస్ చేసి గేర్స్ వేసేస్తూ ఉంటారు. కొంతమంది అసలు క్లచ్ తొక్కకుండానే గేర్ వేసేస్తూ ఉంటారు. అలాంటి కార్స్లోకి మనం ఎక్కినప్పుడు ఏంటంటే క్లచ్ అనేది చాలా గట్టిగా అయితే ఉంటుంది. సో క్లచ్ నా సజెషన్ ఏంటంటే మోస్ట్లీ ఇలా లోపల వరకు తొక్కేలాగా అలవాటు చేసుకోండి. ఇంజిన్ లైఫ్ బాగుంటుంది దానివల్ల. ఇంకా దీంట్లో బానెట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవడానికి ఉంది, అండ్ ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ నుంచి ఓపెన్ చేసుకోవడానికి ఉంది. దీంట్లో మనకి 45 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది. అండ్ కంపెనీ క్లెయిమ్ మైలేజ్ వచ్చేటప్పటికి 20.1 అయితే ఉంది. మనకి ఆల్మోస్ట్ 18 to 20 వరకు మైలేజ్ వస్తున్నట్టుగా మనం ఫిగర్స్ అయితే మనం చూస్తూ ఉంటాము. అండ్ దీంట్లో మనకి సిఎన్జి వేరియంట్ అయితే కనుక 27-28 పర్ కేజీ వరకు సిఎన్జి మైలేజ్ కూడా వస్తుంది. టాక్సీ పర్పస్ లో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళు మోస్ట్లీ సిఎన్జిని అయితే ఆప్ట్ చేసుకుంటున్నారు. లేదా ఫ్యామిలీ పర్పస్ లో కొనుక్కునే వాళ్ళు అయితే సిఎన్జి కాకుండా నార్మల్ గా పెట్రోల్ వర్షన్ అయితే తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే దీని ప్రైస్ కూడా మరి ఓవర్ హైప్డ్ ప్రైస్ కాకుండా బడ్జెట్ లో అయితే ఉంటుంది. ఇంకా నార్మల్ గా మనకి మారుతి సుజుకి కార్స్ లో మనకి 3 years లేదా 1 lakh కిలోమీటర్స్ వరకు స్టాండర్డ్ వారంటీ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు 6 years లేదా 1,60,000 కిలోమీటర్స్ వరకు స్టాండర్డ్ వారంటీ అయితే ఇస్తున్నారు. సో ఇది నార్మల్ ఆఫర్ కాదు. మెయిన్ మారుతి సుజుకి ఇంజిన్ మీద గానీ, మారుతి సుజుకి పార్ట్స్ మీద గానీ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 years ది వీళ్ళు ఇంకా ఎక్స్ట్రా 3 years కలిపి 6 years, అలాగే 1 lakh కిలోమీటర్స్ స్టాండర్డ్ వారంటీ అనేది ఇంకో 60,000 కలిపి 1,60,000 కిలోమీటర్స్ వారంటీ ఇవ్వడం అనేది మామూలు విషయం అయితే కాదు కదా. సో ఇదే గైస్ ఓవరాల్ గా మారుతి సుజుకి నుంచి వచ్చిన ఎర్టిగా 2026 మోడల్లో VXi వేరియంట్ లో అసలు ఏముంది ఏంటి అనేది మనం అయితే డీటెయిల్ గా చూసాం కదా. అట్ లాస్ట్ మీరు వెయిట్ చేసేది అయితే దీని ప్రైస్ వచ్చేటప్పుడు ఆన్ రోడ్ ప్రైస్ 12,15,000 అయితే ఉంది. దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా బోనస్ అలాగే ఎక్స్చేంజ్ బోనస్ ఇవన్నీ కూడా దీంతో పాటు యాడ్ అవుతాయి. మీరు ఒకవేళ డీటెయిల్ గా ప్రైస్ గురించి కానీ లేదంటే టెస్ట్ రైడ్ చేసుకోవాలనుకున్నా సరే ఈ షోరూమ్ అయితే మీరు విజిట్ చేయండి. విశాఖపట్నం సిరిపురంలో ఉంటుంది వరుణ్ మారుతి సుజుకి ఎరీనా షోరూమ్. ఈ షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ దాన్ని చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, టేక్ కేర్.